హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఈరోజు జనరల్ నాలెడ్జ్ క్లాస్లో భాగంగా VRO VRA పంచాయతీ సెక్రటరీ, ANM గ్రామ వాలంటీర్, సో ఈ విధంగా గ్రామ సచివాలయం జాబ్స్కి అన్నిటికీ యూజ్ అయ్యేటువంటి జనరల్ నాలెడ్జ్ బిట్స్ని మోడల్ పేపర్ 1ని ఈ క్లాస్లో మనం చర్చించుకుందాం. ఫ్రెండ్స్, ఎవరైతే ఈ యొక్క ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో డైలీ నా యొక్క మోడల్ పేపర్స్ క్లాసెస్ని ఫాలో అవ్వండి. ఎందుకంటే మీకు ఖచ్చితంగా ఈ యొక్క బిట్స్ నుంచి ఎగ్జామ్స్ యొక్క క్వశ్చన్స్ అనేవి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అన్ని బిట్స్ కూడా మీకు తెలుగులో అందించడం జరుగుతుంది. వీటికి సంబంధించిన PDFs మీకు కావాలనుకుంటే మా యొక్క వెబ్సైట్ www.shineindiaarktutorial.com అనే వెబ్సైట్ని విజిట్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇంతవరకు అందించినటువంటి జనరల్ స్టడీస్ క్లాసెస్ అన్నీ కూడా మీకు ప్లేలిస్ట్లో ప్రొవైడ్ చేశాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉన్నట్లయితే ప్లేలిస్ట్లో చెక్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, లేట్ చేయకుండా క్లాస్లోకి వెళ్దాం. ముందుగా ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. తూర్పు కనుమలలో ఎత్తైన పర్వతం అరోమకొండ ఎక్కడ ఉంది? ఆన్సర్ చింతపల్లిలో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, కుడుంకూలం అణు విద్యుత్ కేంద్రం ఎక్కడ కలదు? ఆన్సర్ తమిళనాడు. నెక్స్ట్, భూటాన్తో సరిహద్దును పంచుకొనని రాష్ట్రం ఏది? ఆన్సర్ ఉత్తరప్రదేశ్. నెక్స్ట్, భారతదేశం సాంప్రదాయం ప్రకారం ఎన్ని ఋతువులలో విభజించబడినది? ఇంపార్టెంట్ బిట్, భారతదేశం సాంప్రదాయం ప్రకారం 6 ఋతువులలో విభజించబడింది. నెక్స్ట్, పట్టు ఉత్పత్తిలో మొదటి స్థానంలో ఉన్నటువంటి రాష్ట్రం కర్ణాటక. ఇంపార్టెంట్ బిట్, ఇది నోట్ చేసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, గండక్ ప్రాజెక్టు ఏ దేశాల సంయుక్త ప్రాజెక్ట్? ఆన్సర్ భారత్, నేపాల్ సంయుక్తంగా కలిసి గండక్ అనేటువంటి ప్రాజెక్ట్ను చేపట్టాయి. నెక్స్ట్, భారతదేశంలో అతిపెద్ద టైగర్ రిజర్వ్ ఏది? ఆన్సర్ శ్రీశైలం, నాగార్జున సాగర్. నెక్స్ట్, రాజస్థాన్ అంతర్జాతీయ విమానాశ్రయం ఎక్కడ ఉంది? ఆన్సర్ అమృత్సర్. నెక్స్ట్, అటకాయ నది ఎక్కడ ఉంది? ఆన్సర్ దక్షిణ అమెరికా. నెక్స్ట్ క్వశ్చన్, అంకన్ మోయో పర్వతాలు ఏ దేశంలో కలవు? ఆన్సర్ మయన్మార్. నెక్స్ట్, ఆఫ్రికాలో అతిపెద్ద దేశం ఏది? ఆన్సర్ అల్జీరియా. నెక్స్ట్, విక్టోరియా జలపాతం ఏ నదిపై ఉంది? ఆన్సర్ జాంబేజీ నది. నెక్స్ట్ క్వశ్చన్, దక్షిణ కొరియా రాజధాని సియోల్ ఎక్కువ ఉపగ్రహాలు ఉన్న గ్రహం ఏది? ఆన్సర్ గురుడు. నెక్స్ట్ క్వశ్చన్, భూమికి అత్యంత సమీపంలో ఉన్నటువంటి గ్రహం ఏది? ఆన్సర్ శుక్రుడు. నెక్స్ట్, ఇంటర్నేషనల్ మైనారిటీ ఫౌండేషన్ ఏ సంవత్సరంలో స్థాపించబడింది? ఆన్సర్ 1945వ సంవత్సరంలో. ఇంపార్టెంట్ బిట్. నెక్స్ట్, ఉష్ణమండలం సతత హరితరణ్యాలు ఉన్నటువంటి ప్రాంతం ఏది? ఆన్సర్ పశ్చిమ కనుమలు. నెక్స్ట్ క్వశ్చన్, బందీపూర్ జాతీయ ఉద్యానవనం ఉన్న చోటు ఏది? ఆన్సర్ కర్ణాటక. నెక్స్ట్, పశ్చిమ బెంగాల్లోని సుదర్శన్ ఏ జంతువులకి ప్రసిద్ధి? ఆన్సర్ పులి జంతువులు ఈ యొక్క పశ్చిమ బెంగాల్లోని సుందర్శన్ జంతుశాలలో ఎక్కువగా కనపడతాయి. నెక్స్ట్, సుగంధ ద్రవ్యాల భూమి అని ఏ రాష్ట్రానికి పేరు? ఆన్సర్ కేరళ. నెక్స్ట్, కన్వాల్ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం ఏ జిల్లాలో కలదు? ఆన్సర్ కిలాయి. నెక్స్ట్ క్వశ్చన్, పెడాలజీ ఏ అధ్యయన శాస్త్రం? ఆన్సర్ నేలలు. సో నేలల గురించినటువంటి అధ్యయన శాస్త్రాన్ని పెడాలజీ అని పిలుస్తారు. నెక్స్ట్, సూర్యుని తర్వాత భూమికి అతి దగ్గరలో గల మరో నక్షత్రం ఏది? ఆన్సర్ ప్రాక్సిమా సెంటారియా. నెక్స్ట్ క్వశ్చన్, పసిఫిక్ మహాసముద్రం ఏ ఆకారంలో ఉంది? ఆన్సర్ త్రిభుజాకారం. నెక్స్ట్ క్వశ్చన్, బీహార్ దుఃఖదామని అని పేరుగాంచిన నది ఏది? ఆన్సర్ కోసి. నెక్స్ట్ క్వశ్చన్, ద్రాక్ష సాగు అధికంగా ఉన్నటువంటి జిల్లా ఏది? ఆన్సర్ రంగారెడ్డి జిల్లా. నెక్స్ట్ క్వశ్చన్, రాష్ట్రంలో భారజల కర్మాగారం ఎక్కడ ఉంది? ఆన్సర్ మనుగూరు. నెక్స్ట్ క్వశ్చన్, సౌరమండల వ్యవస్థ ఎక్కడి నుండి ప్రారంభమైందని భావించబడుతుంది?
ఆన్సర్ సూర్యుడు. నెక్స్ట్ క్వశ్చన్, శివాలిక్ శ్రేణికి చెందిన మిష్మి కొండలు ఏ రాష్ట్రంకు చెందినవి? ఆన్సర్ అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి చెందినవి. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచంలో అతిపెద్ద నది ద్వీపం అయిన మజూలీ ద్వీపం ఏ నదిలో ఉంది? ఆన్సర్ బ్రహ్మపుత్ర నదిలో ఉంది. నెక్స్ట్, భూభాగ విస్తీర్ణంలో 3వ స్థానంలో ఉన్నటువంటి రాష్ట్రం ఏది? ఇంపార్టెంట్ బిట్. ఆన్సర్ మహారాష్ట్ర. నెక్స్ట్ క్వశ్చన్, 2011 జనాభా లెక్కల ప్రకారం జనాభా వృద్ధి రేటు తక్కువ కలిగినటువంటి రాష్ట్రం ఏది? ఆన్సర్ నాగాల్యాండ్. నెక్స్ట్, దేశంలోనే తొలి గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయం ఎక్కడ ఉంది? ఆన్సర్ హైదరాబాద్. నెక్స్ట్, పన్నా బయోస్పియర్ రిజర్వ్ ఏ రాష్ట్రంలో ఉంది? ఆన్సర్ మధ్యప్రదేశ్. నెక్స్ట్ క్వశ్చన్, ముళ్ళ అడవులకు సంబంధించి కానిది ఏది? ఆన్సర్ కేరళ రాష్ట్రంలో వీటి విస్తీర్ణం ఎక్కువ. నెక్స్ట్ క్వశ్చన్, మన దేశంలో స్థాపించిన మొదటి అణు విద్యుత్ కేంద్రం ఏది? ఆన్సర్ తారాపూర్. నెక్స్ట్ క్వశ్చన్, వేసవి విడిదిగా కేంద్రాలైన నైనిటాల్, డెహ్రాడూన్, ముస్సోరీ ఏ రాష్ట్రంలో ఉన్నాయి? ఆన్సర్ ఉత్తరాఖండ్. నెక్స్ట్ క్వశ్చన్, ధాన్యం నది ఎన్ని దేశాల గుండా ప్రవహిస్తుంది? ఆన్సర్ 7 దేశాల గుండా ఈ యొక్క ధాన్యం నది అనేది ప్రవహిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, మధ్యధరా సముద్ర తీరాన్ని పంచుకోని దేశం ఏది? ఆన్సర్ ఆస్ట్రేలియా. నెక్స్ట్ క్వశ్చన్, భూమధ్య రేఖ ఏ దేశం గుండా పోవడం లేదు? ఆన్సర్ కామోటాస్. నెక్స్ట్ క్వశ్చన్, సర్కాస్ వివాదం ఏ దేశాల మధ్య కొనసాగుతుంది? ఆన్సర్ భారత్, పాకిస్తాన్. నెక్స్ట్ క్వశ్చన్, నైజీరియా దేశంలో సరిహద్దును పంచుకొనని దేశం ఏది? ఆన్సర్ బుర్మినా పాడో. నెక్స్ట్ క్వశ్చన్, టుడ్రా ప్రాంతంలో నివసించే వారిని ఏమంటారు? ఆన్సర్ ఎస్కిమోలు. టుడ్రా ప్రాంతంలో నివసించే వారిని ఎస్కిమోలు అని పిలుస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, ఎయిర్ ఇండియా నూతన చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ అశ్వనీ లోహోని. నెక్స్ట్ క్వశ్చన్, దేశంలోనే తొలి సునామీ హెచ్చరిక కేంద్రం ఎక్కడ నిర్మించారు? ఆన్సర్ హైదరాబాద్లో నిర్మించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, భూమికి అతి దగ్గరగా ఉన్నటువంటి గ్రహం ఏది? ఆన్సర్ శుక్రుడు. నెక్స్ట్ క్వశ్చన్, ఇరాన్ రాజధాని ఏది? ఆన్సర్ టెహరాన్. నెక్స్ట్, విస్తీర్ణంలో అతిపెద్ద దేశం ఏది? ఆన్సర్ రష్యా. నెక్స్ట్ క్వశ్చన్, అంతర్జాతీయ ఓజోన్ డేను ఏ రోజున జరుపుకుంటారు? ఆన్సర్ సెప్టెంబర్ 16. నెక్స్ట్ క్వశ్చన్, మయన్మార్ పురాతన నామం ఏది? ఆన్సర్ బర్మా. నెక్స్ట్ క్వశ్చన్, జిమ్ కార్పెట్ నేషనల్ పార్కు ఎక్కడ కలదు? ఆన్సర్ ఉత్తరాఖండ్లో కలదు. నెక్స్ట్ క్వశ్చన్, 2011 జనగణన ప్రకారం హైదరాబాద్ నగరం జనాభా ఎంత? ఇంపార్టెంట్ బిట్. ఆన్సర్ 77.49 లక్షలు. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశ జనాభా 2011 ప్రకారం దేశంలో స్త్రీ పురుషుల నిష్పత్తి ఎంత? ఆన్సర్ 943. ఇది కూడా ఇంపార్టెంట్ బిట్. నెక్స్ట్, ఇండియాలో ప్రధానమైన ఆహార పంట ఏది? ఆన్సర్ బియ్యం లేదా వరి ధాన్యం. నెక్స్ట్ క్వశ్చన్, ఆసియాలో అతిపెద్ద బహుళ ప్రయోజనకారి సోలార్ టెలిస్కోప్ ఏ నగరంలో ఏర్పాటు చేశారు? ఆన్సర్ ఉదయ్పూర్. నెక్స్ట్ క్వశ్చన్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి సరిహద్దుగా గల రాష్ట్రాలు ఏవి? ఆన్సర్ హర్యానా, రాజస్థాన్, బీహార్, హిమాచల్ ప్రదేశ్. సో ఈ యొక్క రాష్ట్రాలన్నీ కూడా ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి సరిహద్దుగా ఉండే రాష్ట్రాలు. నెక్స్ట్ క్వశ్చన్, అండమాన్ నికోబార్ దీవులు ఏ అక్షాంశాల మధ్య ఉన్నాయి? ఆన్సర్ 10 డిగ్రీల నుండి 14 డిగ్రీల ఉత్తర అక్షాంశాలు. నెక్స్ట్ క్వశ్చన్,
ఈ క్రింది వానిలో సరిగా జతపరచనిది ఏది? ఆన్సర్ జస్కర్, సారామతి. సో ఈ యొక్క జస్కర్, సారామతి అనేవి ఒకదానికొకటి సరిగా జతపరచబడలేదు. నెక్స్ట్ క్వశ్చన్. సుహేలి దీవి, మినికామ్ దీవులకు మధ్య ఉన్న ఛానల్. ఆన్సర్ 9 డిగ్రీల ఛానల్. నెక్స్ట్. షీకాన్ బీచ్ ఏ రాష్ట్రంలో ఉంది? ఆన్సర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. నెక్స్ట్. నైరుతి ఋతుపవనాలు భారతదేశంలో మొట్టమొదటి ప్రవేశించు ప్రాంతం ఏది? ఆన్సర్ అండమాన్ నికోబార్ దీవులు. సో ఇక నైరుతి ఋతుపవనాలు అనేవి మొట్టమొదటిగా మన దేశంలో అండమాన్ నికోబార్ దీవుల ప్రాంతంలో ప్రవేశించడం జరుగుతుంది. నెక్స్ట్. కృష్ణా నదికి ఉపనది కానిది ఏది? ఇంపార్టెంట్ బిట్. ఆన్సర్ వార్దా. ఈ యొక్క బిట్ మీకు ఇంతకుముందు జరిగినటువంటి పంచాయతీ సెక్రటరీ ఎగ్జామ్స్లో, ఏపీపీఎస్సీ ఎగ్జామ్స్లో అడగడం జరిగింది. సో ఇది ఇంపార్టెంట్ బిట్. మళ్ళీ చెప్తున్నాను, కృష్ణా నదికి ఉపనది కానిది ఏది? వార్దా. సో మీకు కింద 4 ఆప్షన్స్లో అన్ని ఉపనదులు ఇచ్చి ఇంకొక ఆప్షన్గా వార్దా అని ఇస్తారు. సో మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి. సో ఉపనది కానిది ఏది అంటే వార్దా. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు జనరల్ నాలెడ్జ్ బిట్స్ క్లాస్లో భాగంగా మోడల్ పేపర్ 1ని మీకు అందించడం జరిగింది. ఫ్రెండ్స్, ఇదే విధంగా డైలీ ఎవరైతే VRO VRA పంచాయతీ సెక్రటరీ జాబ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ కోసం నేను జనరల్ నాలెడ్జ్ బిట్స్ని డైలీ మోడల్ పేపర్స్గా అందించడం జరుగుతుంది. ఫ్రెండ్స్, నా యొక్క క్లాస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తప్పకుండా షేర్ చేయండి, కొత్త వారికి మన ఛానల్ని ఇన్వైట్ చేయండి. ఫ్రెండ్స్, వీటికి సంబంధించిన PDF మీకు కావాలనుకుంటే మా యొక్క వెబ్సైట్ని విజిట్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు. వెబ్సైట్ వచ్చేసి www.shinindiaarktutorial.com అనే వెబ్సైట్లో మీకు ఈ యొక్క PDF అనేది అవైలబుల్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ యర్ టైమ్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.